మగాళ్ళు బాధపడకండి, అందరిలాగే మగవాళ్ల కోసము ఒక రోజు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈ మధ్య ఇటీవల కాలంలో సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు చేయడం జరుగుతోంది. మరి మన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి చెప్పడం జరిగింది. ఈ విధమైన వాతావరణం అంటే కొత్త ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ఒక పక్క దాడులు జరిగాయి, హత్యలు జరిగాయి, మరి కూల్చివేతలు జరిగాయి. రకరకాల కారణాలతో రకరకాల విధంగా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇబ్బందికి గురి చేయడం జరిగింది. మరి కొన్న ప్రజలందరూ మేము ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రజలందరూ వచ్చి మాకు ఈ పథకం రాలేదు, అమ్మఒడి రాలేదు, రైతు భరోసా రాలేదు, లేకపోతే ఇది రాలేదు, ఇంకా ఇన్నాళ్ళైనా ఇబ్బందిగా ఉందని అనేక సమస్యలు చెప్పడం జరుగుతుంది. అవి సోషల్ మీడియాలో రావటం జరుగుతుంది. అంతేకాకుండా బడ్జెట్ మీద కూడా మరి బడ్జెట్ గురించి అందరికీ తెలుసున్న విషయమే. చెప్పిన వాగ్దానాలకి బడ్జెట్కి సంబంధం లేని విధంగా ఉండడం వల్ల కూడా అందరూ వారి ఆవేదన మా దగ్గర వ్యక్తం చేసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఈ ప్రజా సమస్యల్ని మరి అందరికీ కూడా తెలియచేయడం కోసం సోషల్ యాక్టివిటీస్ ఉంటే ఎప్పుడెప్పుడో పాతయి తీసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, అదేవిధంగా అసలు వాట్సాప్ సంబంధం లేని వాళ్ళకి, యూట్యూబ్తో సంబంధం లేని వాళ్ళని కూడా కేసుల్లో పెట్టడం, వారిని పదే పదే రోజులు తరబడి పోలీస్ స్టేషన్లకు తిప్పడం, చివరికి ఎప్పటికో మరి అందరూ మాట్లాడితే కానీ వాళ్ళని ఏ విధంగానూ కేసు కూడా బుక్ చేయకుండా వాళ్ళని అనాథరైజ్డ్గా తిప్పడం కూడా జరుగుతున్నట్టుగా మాకు అందరికీ చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గంలో ఇప్పటికే చెంజంగంపేట కానీ, అదేవిధంగా మరి పెద్దాపురం నియోజకవర్గంలో కానీ, పిఠాపురంలో కానీ ఇప్పుడు నిన్నే ఒక సంఘటన జరిగింది. మరి యాక్టివ్గా ఉన్న ఒక వైఎస్ఆర్సీపీ యూత్ అబ్బాయిని మరి దారుణంగా కొట్టడం జరిగిందని చెప్పి మనం అందరం వార్తలు చూస్తూ ఉన్నాం. ఇంతేకాకుండా పెద్దాపురం నియోజకవర్గం, తుని, తొండంగి, మిగతా ఏరియాలు, అదేవిధంగా మన జిల్లాలో చూసుకుంటే, మన పార్లమెంట్లో చూసుకుంటే చాలా చోట్ల ఈ విధంగా ఇప్పుడిప్పుడే ఫోన్ చేయడం కూడా, ఇప్పుడే మాకు ఫోన్ చేయడం జరిగింది. 3 రోజుల నుంచి రమ్మంటున్నారు, రాత్రి వరకు కూర్చోబెడుతున్నారు, పంపుతున్నారు. మాకు చాలా ఇబ్బందిగా ఉంది, మేము కూలి పని చేసుకునే వాళ్ళం, మా మీదే కుటుంబం ఆధారపడి ఉంది, ఈ విధంగా అన్యాయంగా కేసులు పెట్టడం. మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలాంటివి ప్రజాస్వామ్యంలో ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లు అవుతుంది. ఎందుకు అంటే ఎవరైతే నిజంగా తప్పుడు కేసులు పెడతారో, తప్పుడు వాట్సాప్లు పెడతారో, లేకపోతే తప్పుడుగా సోషల్ మీడియాలో చెప్తారో, అది ఎవరైనా సరే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీ శిక్షించడం తప్పులేదు. అలాంటి వారికి తప్పకుండా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. కానీ సోషల్ మీడియా యాక్టివిటీస్ని ఒక పార్టీని అణచివేతకో, పార్టీ నాయకుల్ని భయభ్రాంతులు చేయడానికో చేస్తే మాత్రం చాలా తప్పు. కాబట్టి మేమందరం కూడా ఇప్పుడు ఎవరైతే కేసుల మీద పిలుస్తున్నారో పోలీస్ స్టేషన్కి, మీరెవరూ భయపడద్దు. లీగల్గా మన పార్టీ చూస్తుంది. అదేవిధంగా మేమందరం నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ఇన్వాల్వ్ అయిన ఎవరైతే ఉంటారో మేము వారికి అండగా ఉంటాం. మీరందరికీ కూడా మేమందరం కలిసికట్టుగా మనం ఈ విషయం మీద పోరాడదాం. ఏదైనా సరే ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చూపడంలో మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ సోషల్ మీడియా కానీ వెనుకంజి వేదు ఈ చర్యల వల్ల అని మేము ప్రభుత్వానికి తెలియజేస్తాం.